నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి అభ్యర్థి గుమ్మస శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి పెద్దపల్లికి సంబంధించినటువంటి రాజకీయ విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు. ముందుగా బీజేపీ టికెట్ వెంటనే తెచ్చుకున్నందుకు ఎట్లుంది సార్ పెద్దపల్లికి సంబంధించినటువంటి రాజకీయం ఎట్లా ఉంది? పెద్దపల్లి పార్లమెంటు పరిధి గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఏరియా. మరి ముఖ్యంగా చూసినట్టయితే పారిశ్రామిక ప్రాంతం, సింగరేణి కార్మికులు నివసిస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి గోదావరి పరివాహక ప్రాంతము ఇటు సింగరేణి ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే దాదాపుగా అభివృద్ధి కోరుకునేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రజలు ఎక్కువ ఉంటారు. గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మెజార్టీ ప్రజలు రెక్కాడితేనే డొక్కాడుతుంది అనేటువంటి పరిస్థితులలో బ్రతుకుతున్నటువంటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేశం యొక్క అభివృద్ధి చూసినట్టయితే గత 10 సంవత్సరాల నుండి గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి మోదీ దేశానికి అవసరం అనేటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చింది అనేది చెప్పక తప్పదు. కానీ గోమాస శ్రీనివాసు తన అభ్యర్థిత్వం కోసం తన టికెట్టు కాంగ్రెస్లో రాదు కాబట్టి తన స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీలో చేరిండు అని అనుకునేటువంటి వాళ్ళకి మీ సమాధానం? నేను దాదాపుగా గత విద్యార్థి దశ నుండి ఎప్పుడైతే ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసము ప్రజాసేవ కోసము కొన్ని అసమానతలు దూరం చేయడానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కొన్ని చట్టాలు తీసుకురావడానికి పార్లమెంటుకు పోవాలి. అనగారిన సామాజిక వర్గాలలో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భము చూసినటువంటి వ్యక్తిగా ఇటువంటి వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేస్తూ గత 25-30 సంవత్సరాల నుండి నిరంతరమైనటువంటి ప్రజాసేవలో ఉన్నా కాబట్టి లాస్ట్ టైం కూడా తెలంగాణ మూమెంట్లో తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తిగా తెలంగాణే మాకు ముద్దు, తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ సిద్ధించాలని కొట్లాడి తెలంగాణ సిద్ధించిన తర్వాత నన్ను కాంగ్రెస్ వాళ్ళు పిలిచిండ్రు, అది వాస్తవమే, టికెట్ ఇస్తానని. తర్వాత కాంగ్రెస్లో పోయిన తర్వాత కూడా కొన్ని ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఈక్వేషన్స్ అనవచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను కొత్త కాబట్టి ఆ రోజులలో కాబట్టి అక్కడ లాబింగ్ చేసే వ్యక్తులు ఉండొచ్చు కాబట్టి ఆ రోజులలో టికెట్ రాలేదు. అయినప్పటికీ కూడా నేను దాదాపుగా 14 సంవత్సరాల దాకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి వ్యక్తిగా ఈసారి కూడా టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడలేదు. కాబట్టి ప్రజలు కోరుకున్నారు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి నువ్వు కంపల్సరీ పార్లమెంటుకు పోవాలంటే బీజేపీ పార్టీకి పొమ్మని నా ప్రజా సంఘాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి సొంత మా క్యాడర్ కావచ్చు డిమాండ్ మేరకే నేను డెఫినెట్గా బీజేపీ పార్టీలో రావడం జరిగింది. నాకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసి నాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదరణ చూసి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది. నేను బీజేపీ పార్టీ తరపు నుంచి 100% నేను గెలిచి రావడానికి నాకు అవకాశాలు ఉన్నాయి. దానికి నేను 25 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి సేవ ఒకటైతే ఆ తర్వాత మోదీ గారి ఒక గ్రాఫ్ అనేది చాలా పెద్దది. ఓకే, కాబట్టి పెద్దపల్లిలో కూడా ఉందా మోడీ గారి గ్రాఫ్? 100% ఉంది. పెద్దపల్లి పార్లమెంట్లో మోడీ గారి గ్రాఫ్ ఉంది. ఒక పెద్దపల్లి కాదు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అటు ఆదిలాబాద్ పార్లమెంటు కావచ్చు, ఇటు పెద్దపల్లి పార్లమెంటు కావచ్చు, అటు నిజామాబాద్ పార్లమెంటు కావచ్చు, ఇక్కడ పోతే కరీంనగర్ పార్లమెంటు. కాబట్టి వరంగల్ ఈ గోదావరి బెల్టులో మోదీ యొక్క గ్రాఫ్ అనేది కనబడుతున్నది మిత్రులు. కానీ ఒకవైపు వంశీకృష్ణ వాళ్ళ తాత ఎంపీ, వాళ్ళ నాయన ఎంపీ, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబం అంతా రాజకీయంగా ఉంటుంది. ఇంకోవైపు కుప్పలేశ్వరు 20 ఏళ్ళ నుంచి వరుసగా ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉన్నటువంటి ఒక ఇద్దరు ఉద్దండుల నడుమ గోమస శ్రీనివాసు నలిగిపోడా అనేటువంటిది ఒక ప్రశ్న. మీరు మంచి ప్రశ్న అడిగారు మిత్రులారా.
ఎందుకంటే వంశీకి సంబంధించినటువంటి మాట మీరు అన్నారు కాబట్టి, వంశీ గారి తాత వెంకటస్వామి, అవును. వెంకటస్వామి గారి కుమారుడు వివేక్, వెంకటస్వామి గారి కుమారుడు వినోద్, వివేక్ గారి కుమారుడు వంశీ. అంటే ఇది వంశ పరంపర. అంటే ఇన్ని రోజులు మా వివేక్ గారు కుటుంబ పాలనని బీఆర్ఎస్ పార్టీ మీద రోజు తెల్లారులైతే రోజు మాట్లాడేవారు. ఈరోజు వాళ్ళ తాత దిగిన తర్వాత తండ్రి దిగిన తర్వాత కొడుకు, అంటే వెంకటస్వామి గారికి మనుమడు. కాబట్టి అదొక్క ఫ్యాక్ట్. ఆ తర్వాత వినోద్ అంటేనే బెల్లంపల్లి ఎమ్మెల్యే, వివేక్ అంటేనే చెన్నూరు ఎమ్మెల్యే, వివేక్ గారి కుమారుడైనటువంటి వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి. అంటే అక్కడ ఇక దళితులల్లో పుట్టినటువంటి దళిత సమాజము, లోకల్ సమాజం ఉంటుంది కదా. కాబట్టి మిత్రులారా, డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారు. డెఫినెట్గా వాళ్ళు ఏదైతే చేస్తున్నటువంటి కుటుంబ పాలన ఉందో ఆ కుటుంబ పాలనని ప్రజలు నా దృష్టిలో దాన్ని యాక్సెప్ట్ చేయరనేది నేను 100% అనుకుంటున్నా. అదే జరగబోతుంది.